హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. ఇది జాతి యావత్తు టెన్షన్ పడిన సందర్భం. ఇవాళ భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులో కుప్పకూలిన చాలా భయానకమైన దృశ్యాలు మనం చూసాం. కోయంబత్తూర్ కునూర్ మధ్యలో కూలిన ఈ హెలికాప్టర్లో రావత్తో పాటు 14 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే దేశం మొత్తం కూడా తీవ్రంగా ఆందోళన చెందింది. కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. సాయుధ దళాలకు అధిపతి, భారతదేశ చరిత్రలోనే మోస్ట్ పవర్ఫుల్ జనరల్ అని మనందరికీ తెలుసు. ఈ పవర్ఫుల్ జనరల్ను తీవ్ర గాయాలతో తీసుకెళ్తున్న దృశ్యాలు అందరినీ కూడా కలిచివేశాయి. మొత్తం మీద ఈ పరిస్థితిపై వాళ్ళు మాట్లాడబోతున్నాం. టు ద పాయింట్, జరుగుతున్న పరిణామాలు నిజంగా చాలా కలవరపెడుతున్నాయి. మనతో పాటు ప్రస్తుతం ఐడ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్, డైరెక్టర్ అండ్ జాతీయ అంతర్జాతీయ డిఫెన్స్ అండ్ అదర్ సెక్యూరిటీ అంశాలపై ఎక్స్పర్ట్, అందరికీ సుపరిచితులు, డాక్టర్ కన్యగంటి రమేష్. నమస్కారం అండి. అండ్ అలాగే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, అందరికీ సుపరిచిత విశ్లేషకులు, ప్రధానంగా ముఖ్యంగా జాతీయ అంశాలపై వారు నిపుణులు, నిష్ణాతులు. నమస్కారం సార్. చాలా ఎలా మొదలు పెట్టాలో, ఏం అడగాలో కూడా తెలియని పరిస్థితి సార్. బికాజ్ ఇది ఒక షాకింగ్ ఇన్సిడెంట్ దేశానికి. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద కంట్రీ అని అనుకునే వ్యక్తికి ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా ఇలాంటి ఒక వైపరీత్యం చోటు చేసుకుందంటే ఏం చెప్పాలి సార్ పెంటపాటి పుల్లారావు గారు? ఒకటి, ఇది చెప్పాలంటే చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే హెలికాప్టర్స్ ఎక్కడో కొన్ని లెక్కలు ఉన్నాయి. ప్రతి 1,00,000 టేక్ ఆఫ్స్ కి, ల్యాండింగ్స్ కి ఒక యాక్సిడెంట్ యావరేజ్ హెలికాప్టర్స్ కానీ ఎక్కడో లెక్క ఉన్నది. కరెక్ట్ ఫిగర్ అదా కాదని చెప్పలేను. హెలికాప్టర్స్ ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. చాలా విచారమైన విషయం. హెలికాప్టర్స్ లేకపోతే విఐపీస్, జనరల్స్ తిరగలేరు. ఎక్కువ క్యాజువాలిటీస్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే సామాన్యమైన మనుషులు హెలికాప్టర్లు ఎక్కి తిరిగే పరిస్థితి లేదు. అవసరం ఉంటేనే హెలికాప్టర్ మీద ప్రయాణం జరుగుతుంది. ప్లేన్లు, కార్లు, ట్రైన్లా కాకుండా. సో మనం గత 20-30 సంవత్సరాలు చూస్తే చాలా విశేషంగా పెద్ద జనరల్స్, పెద్ద లీడర్స్, ప్రెసిడెంట్స్ హెలికాప్టర్స్ యాక్సిడెంట్స్ అవిని. తర్వాత విచారం ఏంటంటే హెలికాప్టర్ యాక్సిడెంట్స్ జరగగానే అక్కడ సర్వైవల్ చాలా కష్టం. విమానానికైనా కొద్దిగా దూరమైనా వెళ్ళి ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉన్నది, ఏదైనా కాసుకునే పరిస్థితి ఉన్నది. హెలికాప్టర్కి అది ఏం లేదు. మన రాష్ట్రంలో కూడా 2009లో అలాగే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా యాక్సిడెంట్ అయింది. అలాగే కొన్ని సంవత్సరాల ముందర లోక్సభ స్పీకర్ బాలయోగి గారికి కూడా ఈస్ట్ గోదావరిలో యాక్సిడెంట్ అయింది. సో ఇది ఒక చాలా డేంజరస్ స్టైల్ ఆఫ్ ట్రావెల్. కానీ తప్పదు, విఐఎస్పీకి తప్పదు. అందువల్ల ఇంకోటి కూడా ఏంటంటే ఆ కోనూరులో నేను హై స్కూల్కి వెళ్ళా, చూసా, చదివా. మౌంటైన్ ప్రదేశం, రిస్కీ ప్రదేశం. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ అన్ని మబ్బులు ఉన్నాయి, మిస్ట్ ఉన్నాయి, తిరిగే క్లైమేట్ కాదు హెలికాప్టర్ కి. ఆ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఆ జాగ్రత్త కూడా జరిగింది. హెలికాప్టర్ కంపెనీస్ ఏమంటాయంటే, మీరు జాగ్రత్తగా హెలికాప్టర్ వాడితే, మేము చెప్పింది చేస్తే, ప్రతి 5 గంటలు ప్రయాణం చేసిన హెలికాప్టర్ 1000 గంటలు చేసాక మేము చెప్పిన మెయింటెనెన్స్ చేస్తే, మంచి క్లైమేట్ లో తిరిగితే మీకేం యాక్సిడెంట్ ఉండదు. హెలికాప్టర్ చేసే కంపెనీలన్నీ అలాగే చెప్తాయి. కానీ ఈవేళ బయటకు వచ్చేది ఆ మౌంటైన్ ఏరియాలో, ఆ పర్వతాలు ఉన్న చోట మిస్ట్ వచ్చింది, కనపడలేదు, విజన్ లేదు, పైలట్ కొండ గుద్దీశారు. సో ఇది కొంచెం హ్యూమన్ ఎర్రర్ అని మాత్రం నేను చెప్తున్నా. అలాంటి క్లైమేట్ లో వెళ్ళకూడదు. అంటే గతంలో కూడా మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ టైంలో కూడా ఇలాగే క్లైమేట్ సహకరించలేదు. కొన్ని సంఘటనలు, అంటే ఈ సంఘటనలు జరిగినప్పుడు నిజంగా ఎక్కడ ఏం జరిగిందో కూడా పిన్ పాయింట్ చేసి పూర్తిగా చెప్పడం ఇట్ బికమ్స్ క్లోజ్ టు ఇంపాసిబుల్. అండ్ రమేష్ గారు, వుడ్ యూ అగ్రీ సార్? మనకి తెలిసిన సమాచారం ఏంటి, ఇప్పుడు ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కి అత్యంత జాగ్రత్త వహిస్తారు. మరి హౌ కెన్ దిస్ హ్యాపెన్? డాక్టర్ పుల్లారావు సార్ చెప్పింది విన్నాను. ఐ హ్యావ్ ఏ స్లైట్లీ డిఫరెంట్ టేక్. అంటే యాటిట్యూడ్ అంటే ఏంటంటే దృక్పథం. మనకి జరిగిన ఒక సంఘటనకి మనము ఏ విధంగా ప్రతిస్పందిస్తాం అనేదే యాటిట్యూడ్ అంటే డెఫినేషన్ నాకు తెలిసి. స్పిరిచువల్గా ఈ పాయింట్ అని చూస్తే
ప్రమాదాలకి ఎవరు అతీతం కాదు, అది దేశ రాజు అయినా లేకపోతే దేశంలో పనిచేసే ఒక బంట అయినా. ఒకటి. రైట్. రెండు, అజాగ్రత్త అనే ఆ పాయింట్లో చూస్తే వాతావరణము గురించి ఒక అంచనా లేకుండా అంతరిక్షంలో మనము విజయాలు సాధించిన స్థాయి నుంచి చిన్న వాతావరణ విషయాల పరమైన, అంటే మీరు అనొచ్చు ప్రతి 10 నిమిషాలకి వాతావరణం మారుతుంది, ఎంత మారినప్పటికీ ప్రయాణించే వాళ్ళు దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన 6గురులో లేకపోతే లెట్సే పంచభూతాలు పంచపాండవుల్లో ఒకళ్ళు. అదెవరయ్యా అంటే బిపిన్ రావత్. నాకు తెలిసి దేశ ప్రధాని దోవల్ గారు, అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్, రైట్, డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, రైట్ సార్, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. వీళ్ళు యాక్షన్ ఓరియంటెడ్. అంత వివిఐపి ప్రయాణిస్తున్న దాంట్లో వాతావరణాన్ని అనుకూలించలేకపోవటం మూలన యాక్సిడెంట్ ఏంది అనటం మటుకి ఐ కెనాట్ బిలీవ్ ఇట్. నెంబర్ వన్. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ వివిఐపి ఈజ్ ట్రావెలింగ్ ఫర్ వెల్లింగ్టన్, విచ్ ఇస్ ఇక్కడ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో ఫంక్షన్కి, అక్కడ కోయంబత్తూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి కూనూరా అక్కడి నుంచి ఇట్స్ అబౌట్ వెరీ షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్ అని నేను. సో వాట్ ఆర్ యూ పిన్ పాయింటింగ్ ఎట్ రమేష్ గారు, సూటిగా చెప్పాలంటే? సో టు ద పాయింట్ ప్రోగ్రామ్ కాబట్టి స్వప్న గారికి నా ప్రశ్నకు సమాధానం ఏంటంటే, వాతావరణం కావచ్చు లేకపోతే పైలట్ నిర్లక్ష్యం కావచ్చు, ఈ రెండు ఎప్పుడు తెర మీదకి వచ్చే అంశాలే. తెర మీదకి రాని మూడో అంశము, నేను ప్రతిపాదించే అంశము కొంత వివాదాస్పదంగా ఉండొచ్చు, కొంత అసందర్భంగా కూడా ఉండొచ్చు, కానీ జరుగుతున్న ప్రపంచ రాజకీయ రక్షణపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని వెన్ వీ కనెక్ట్ ద డాట్స్, నేను గమనిస్తుంది ఏంటంటే, రష్యన్ S-400 మిసైల్స్ కోసము ఇదే స్టూడియోలో స్వప్న గారు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూ చేశారు. కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, మోడీ గారు. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ జరిగిన ఈ చాపర్ కూడా రష్యన్ మేడ్ చాపర్. ఇది వెరీ ఎఫెక్టివ్, వెరీ ఎఫెక్టివ్, రైట్, డిపెండబుల్. నెంబర్ వన్. నెంబర్ టూ, బిపిన్ రావత్ గారు చైనా గురించి, COVID-19 గురించి, ఇట్స్ ఎ బయలాజికల్ వార్ఫేర్ అని, తర్వాత చైనాకి సంబంధించి దట్ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎనిమీ అని, థ్రెట్ అని ఆయన ఓపెన్గా కూడా చెప్పిన సందర్భం మన సెప్టెంబర్లో. దాన్ని వ్యతిరేకిస్తా చైనా వాళ్ళు ప్రపంచ దేశాల మధ్య ఐక్యరాజ్య సమితిలో ఇక్కడ అక్కడ గొడవ చేసిన విషయం కూడా ఉన్నాయి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఐ am not saying Chinese have done it, rather I would say time will decide how did it happen, why did it happen. But we certainly cannot ignore the international politics and international angle to the entire episode. యాక్చువల్లీ అంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ విషయంలో కూడా దేర్ వర్ అ లాట్ ఆఫ్ అంటే కాన్స్పిరసీ ఉండొచ్చు అని అప్పట్లో చర్చ జరిగింది, డైలాగ్ జరిగింది. ఆ తర్వాత దెర్ వాజ్ అన్ ఎంక్వైరీ అని పెట్టాం. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ పుల్లారావు గారు, మామూలుగా ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి వస్తేనే తీవ్రమైన సెక్యూరిటీ అన్నీ చెక్ చేసుకుంటారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్, అది కూడా త్రివిధ దళాధిపతి, ఫస్ట్ టైం మనకు అలాంటి అపాయింట్మెంట్ జరిగింది. అటువంటి మనిషి అంటే సేనాధిపతి లిటరలీ దేశానికి, వారు ప్రయాణిస్తున్న వాతావరణ పరిస్థితులు కానీ ఆ చాపర్లో కానీ అంత జరిగిపోతున్నా సార్? అంటే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ వెరీ ఇన్నోసెంట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ద కంట్రీ. నేను ఐ హర్డ్ డాక్టర్ రమేష్ గారు చెప్పింది చాలా చక్కగా చెప్పారు, ఒక మంచి పర్స్పెక్టివ్ ఇచ్చారు. అది కాదని నేను అన్నాను. తప్పకుండా నేను చెప్పింది ఏంటంటే, యాక్సిడెంట్ జరిగేది కేర్లెస్నెస్. అంటే మీరు ఒక ప్రధానమంత్రి ఆఫీస్లో, ఒక డిఫెన్స్ మినిస్టర్ ఆఫీస్లో కేర్లెస్నెస్ ఉన్నదంటే ఉంటుంది. ఒక్కోసారి యాక్సిడెంట్స్ అవ్వవు, 1,00,000కి ఒకసారి ఆ కేర్లెస్నెస్ యాక్సిడెంట్ తీసుకుంటారు. ఈ వేళ ఇప్పుడు వచ్చే న్యూస్ ఏంటంటే, విషన్ తక్కువగా ఉన్నది, పైలట్ చూడలేకపోయాడు. అది హిల్ ఏరియాస్, మౌంటైన్ ఏరియాస్, 5,000 అడుగులు 6,000 అడుగులు హైట్లు ఉన్న ప్లేస్. అందువల్ల ఆ ఏరియా కూడా చాలా ఎక్కువ యాక్సిడెంట్స్, హెలికాప్టర్ యాక్సిడెంట్స్ మౌంటైన్ ఏరియాస్లో, హిల్ ఏరియాస్లో, బ్యాడ్ క్లైమేట్లో జరుగుతూ ఉంటాయి. నేను ప్రస్తుతం తప్పకుండా ఎంక్వైరీస్ పెట్టాక ఒక ఆస్పెక్ట్ మాత్రం ఇది కేర్లెస్. మీరు అడిగిన ప్రశ్న, విఐపీస్ వెళ్తే ఇలా చేస్తారా? అలా చేస్తారు. మీరు మర్చిపోవద్దు, జియావుల్ హక్ పాకిస్తాన్ డిక్టేటర్, ఆయన ప్లేన్ని సాబోటాజ్ చేశారా? యాక్సిడెంట్ అయిందా? ఈవేళ కూడా ఆయన మరణించాడు.
లేకపోతే ఆయనకి చావలేదు అనుకున్న జియావుల్ హక్ భూతో ఇది భూతో ఉరిశిక్ష వ్యక్తి ఆయన కూడా ఇలా ప్లేన్ యాక్సిడెంట్ లో పోయాడు. రైట్ సో ఇది ఒక రకంగా ఫస్ట్ హెలికాప్టర్ అనగానే మన రమేష్ గారు చెప్పింది కరెక్టే. సాబితాజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవన్నీ తర్వాత చూస్తారు. మనం ప్రార్థిద్దాం అది కాదని. ఎందుకంటే ఆ దేశంలో చాలా వీక్నెస్ అని బయటకు వస్తుంది. అలాంటిది కనుక నిజంగా బయట పడితే మీరు అన్నమాట ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ కి సెక్యూరిటీ లేకపోతే దేశానికి సెక్యూరిటీ ఆయన ఇవ్వగలరా? ఆ ప్రశ్న వస్తుంది. సో అందువల్ల అది కాదని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ జాగ్రత్త, యాక్సిడెంట్, ఫేట్. యా ఫేట్ అంటున్నారు. సో వెల్ యాక్చువల్లీ ఇక్కడ రమేష్ గారు ఇదే ప్రశ్నని మళ్ళీ రివర్స్లో మీకు వేస్తున్నది ఏంటంటే, ఇంత ఒక కీలకమైన వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా ట్యాంపర్ చేసి కానీ మరో విధంగా మీరు అంటున్నట్టు మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందంటే అంత సులభం కాదు. టు యూనో టు ఆర్ డూ యూ థింక్ ఇట్ ఇస్? Can I answer? ఎస్ ప్లీజ్ డూ. స్వప్న మేడం, కరోనా వస్తుందని, కరోనా వచ్చి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మనం బతుకుతామని మనకి జరిగే వరకు ఎవరన్నా చెప్తే వాళ్ళని చూసి నవ్వేవాళ్ళు. ఇన్విజిబుల్ ఒక వైరస్ కెన్ షేక్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ షుక్ ద వరల్డ్ లెఫ్ట్ రైట్ సెంటర్ రైట్ అంటే ఫార్ ఫెచ్డ్గా ఉండేది ఇది వరకు. ఉండేది. కానీ నౌ ఇట్స్ రియాలిటీ రైట్, ఫ్రమ్ కంజక్చర్ టు రియాలిటీ. అంటే ఒక జరగొచ్చేమో అనే ఒక భ్రమపడే అంశం నుంచి వాస్తవానికి మధ్య ఎవరైతే జాగ్రత్తగా డాట్స్ని కనెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి అందుద్ది. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ హియర్ దట్ ఐఎమ్ ఏ ఆస్ట్రాలజర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ వెన్ వీ క్షమించండి, మన జరుగుతున్న చుట్టుపక్కల జరుగుతున్న ప్రపంచ రాజకీయ ఆర్థిక సాంకేతిక రక్షణపరమైన అంశాలను ఒక కలిపి ఒక చక్కటి వస్త్రంగా మనం కుట్టినప్పుడు ఒక స్టోరీ జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఎమర్జ్ అవుతుంది. ఇదేదో పిట్ట కథ కట్టు కథ కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, డార్క్ సైడ్ ఆఫ్ ఏఐకి ఇది ఒక కేస్ స్టడీ అవ్వచ్చు. అంటే మీరు ఫిజికల్గా ఒక దేశంలో కూర్చోవక్కర్లా. ఉదాహరణకి చెప్తాను, అమెరికాలో కూర్చున్న ఒక వ్యక్తి యూకేలో ఉన్న ఒక పేషెంట్ని అసలు విజిట్ చేయకుండా ఆ హాస్పిటల్లో ఉన్న సైబర్ ఎస్పనాయిస్ ద్వారా, అంటే అంతర్జాలాన్ని ప్రభావితం చేసి అతనికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్లో డోసుని పెంచి అతన్ని చంపేశారు. ఇట్ ఈస్ నాట్ జోక్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ థింగ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు ద్వారా ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ వెరీ పర్టర్బింగ్ టు నో. అంటే మీరు స్వప్న గారు, నేను మీకు కూడా మన ఫ్యూ డేస్ బ్యాక్ చెప్పాను, December 1st, 2nd, 3rd ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ స్మార్ట్ పోలీసింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి అందులో 120 మంది పోలీస్ ఆఫీసర్స్కి రాబోతున్న ఉపద్రవాల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సును ఉపయోగించి చైనా ఎటువంటి ఘోరాల నేరాలు చేయగలదనేది 120 మంది సర్వింగ్ పోలీస్ ఆఫీసర్ చెప్తాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ రమేష్ గారు. ఇక్కడ పుల్లారావు గారు ఆబ్వియస్లీ ఒక చాలా కీలకమైన వ్యక్తిని మనం పదే చెప్తున్నాం. అత్యంత బాధ్యత అండ్ అత్యంత గౌరవం ఉన్న ఒక వ్యక్తి. ఈరోజు మనం ఇటువంటి సంఘటన చూసాం. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రైట్ టు యాక్చువల్లీ అంటే మేక్ అ స్వీపింగ్ స్టేట్మెంట్ ఏం జరుగుతుందని, బట్ ఈ పాసిబిలిటీ లేకపోలేదు. ఎందుకంటే సెక్యూరిటీ స్టడీస్లో ఆయన పని అది, రమేష్ గారి పని టు అబ్జర్వ్ అండ్ సీ ద ట్రెండ్స్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ట్యాంపరింగ్, సెక్యూరిటీ ట్యాంపరింగ్ కెన్ హ్యాపెన్. సో పుల్లారావు గారు, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సార్, టిపికలీ వాట్ డు వీ నో, అంటే వీళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కానీ ఎలా ఉంటూ ఉంటాయి సార్? మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అఫ్ కోర్స్ అది గోప్యంగా ఉంటుంది. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రమేష్ గారు చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఫైర్ వాల్, అంటే అది ఎంటర్ అవ్వకుండా చేసే శక్తి అన్ని వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి. రైట్. హ్యాకింగ్ జరుగుతుందో జరగచ్చు, అది ఎంతో సొఫిస్టికేటెడ్ గా చేయొచ్చు, ఏదో రకంగా చేయొచ్చు. కానీ అన్ని సిస్టమ్స్ ఉన్నాయి, చాలా కేర్ఫుల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హై లెవెల్ ఆఫ్ ఐక్యూ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా షార్ట్ టర్మ్ డ్రాఫ్టీస్ కాదు. అమెరికాలో 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోతారు, లైఫ్ టైం సర్వీస్. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చైనా లాగా డ్రాఫ్ట్ సర్వీస్ కాదు, నువ్వు 3 సంవత్సరాలు చేయాలి అని లాక్కునేది కాదు, లైఫ్ టైం. చాలా హై ప్రొఫెషనలిజం ఉంటుంది మన సైన్యంలో, చాలా హై క్వాలిటీ ట్రైనింగ్. చీఫ్ ఆఫ్ స్టాఫ్ వస్తున్నాడు, సిడిఎస్ వస్తున్నాడు అంటే మొత్తం అందరూ మానిటర్ చేస్తారు, అన్ని చేసి ఉంటారు. ఒక ట్రయల్ రన్కి తీసుకెళ్ళి ఉంటారు హెలికాప్టర్ని, ఆ పైలట్ చదివి ఉంటారు.
ఇంకా విచారం ఆయన ఏంటంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయనతో ఉన్నారని కూడా అది కూడా వచ్చింది. సో ఇది చాలా మేజర్ పర్సనల్ ట్రాజడీ, నేషనల్ ట్రాజడీ. కానీ నేను మళ్ళీ ఫస్ట్ చెప్పిన పాయింట్ వస్తా, అది రమేష్ గారికి మీకు కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు. ఇది హెలికాప్టర్ ఒక యాక్సిడెంట్ ప్రోన్ వెహికల్, ఆఫ్ ట్రావెల్ ఎంత జాగ్రత్త తీసుకున్నా జరుగుతున్నాయి. ఇది మరి దీనికి తగ్గించడానికి హెలికాప్టర్ కంపెనీ కానీ మీరు మేము చెప్పిన రూల్స్ ఏమవుతుంది? ఇక్కడ ఐ ఓన్లీ బెగ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ పుల్లారావు గారు. ఇది మామూలుగా ఎవరో లెర్నర్స్ వాళ్ళు వీళ్ళు నడుపుతున్నది ఎక్కడో నడుచుకుంటూ అట్లా ఒకటి చిన్న కింద పడిపోయింది, కూలింది, కుప్పకూలింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళే యాక్చువల్లీ దేశ రక్షణ గురించి ఆలోచించే వ్యక్తులు, అలాంటి ఆ స్థాయి వాళ్ళు ఉన్న ఒక చాపర్ ఇలా అవుతుందంటే, ఒక హెలికాప్టర్ అవుతుందంటే చాలా వినడానికి ఎక్కడా మనస్కరించట్లేదు. అందుకే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ పరిస్థితుల్లో కూడా దెర్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ నాట్ ఫిట్టింగ్ ద పజిల్. అలాగే ఇక్కడ మరీ ప్రత్యేకంగా మనం త్రివిధ దళాలంటేనే అసలు వాళ్ళ ఫ్రేమ్ ఆఫ్ వర్క్ అండ్ రెఫరెన్స్ అంతా కూడా ఈ హెలికాప్టర్లు, విమానాలు, తర్వాత వీటి చుట్టూ ఉంటుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? చాలా ఈజీ. ఇంకా పెద్దవాళ్ళ ప్లేన్లు పోయినాయి, పెద్దవాళ్ళ హెలికాప్టర్స్ పోయినాయి. ఇదేం పెద్ద విశేషం కాదు. ఇది ఎయిర్ బోర్న్ వెహికల్స్, గాల్లో ఉన్నాయి, ఫిజిక్స్ మీద ఆధారపడి తిరుగుతున్నాయి. ఏ మాత్రం ఎక్కడైనా ఆ ఈక్వేషన్ లో తేడా వస్తే క్రాష్. ఇది దీనికి చాలా హై ప్రోన్ వెహికల్, ఇది యాక్సిడెంట్. రమేష్ గారు చెప్పింది కూడా ఒక కారణం అవ్వచ్చు, అయిన తర్వాత బయటకు వస్తాయి. పైలట్ చెప్పండి సార్ రమేష్ గారు. ఒక మాట, క్లైమేట్ కండిషన్స్ బాగోలేదు, అవి కూడా నేను చూస్తున్నా. రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. కానీ పెద్ద నష్టం దేశానికి, దేశం మొరాలకి. మీరు అన్నమాట, రమేష్ గారు అన్నమాట సీరియస్. ఆయనకి జాగ్రత్త లేకపోతే మన పని ఏంటి? ఆ ప్రశ్న మాత్రం మొదలుకు వస్తాం. రైట్ రమేష్ గారు, ఇక్కడ నిజంగా మీరు పుల్లారావు గారు చెప్పిన పాయింట్ని అడ్రస్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఒక త్రివిధ దళాధిపతి అంటే ఆయన పాత్ర ఎంత కీలకమో చెప్పవచ్చు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే మేడం, కొత్తగా ఏర్పడిన సెక్యూరిటీ ఛాలెంజెస్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టైం ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవటం. అండ్ బిపిన్ రావత్ సార్ హ్యాపెన్స్ టు బి ద ఫస్ట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ పోస్ట్లో పడతాం. దాంతోపాటు మిలిటరీ విషయాల్లో కూడా ఇంకా ఆయనకి ఎక్కువ బాధ్యతలు ఇచ్చారు, రెగ్యులర్ బాధ్యతలే కాకుండా. ఒకటి లెట్సే వాతావరణం బాగోపోవటం మూలన చాపర్ కూలిపోయింది అనే దానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు, దానికి సంబంధించిన వ్యవస్థ, దానికి సంబంధించిన రాడార్ వ్యవస్థ అది తప్పయిందా నెంబర్ 1, లేదా పైలట్ సరిగ్గా నడపడం మూలన దెబ్బతగిలిందా, కూలిపోయిందా నెంబర్ 2, లేదా ఏదన్నా ఒక కుట్ర జరిగిందా నెంబర్ 3. Kutra can be from inside, can be from outside. Right. We cannot deny that until and unless we do the proper investigation, right? And there is a national angle there is an international angle. Correct. Given the geopolitics. Number 3. Number 4. ఏది ఏమైనప్పటికీ, అంటే న్యాచురల్గా కూలిపోయినప్పటికీ లేదా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అయినప్పటికీ, అంటే మనుషులే కావాలని చేసినప్పటికీ, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక రాజుకే దెబ్బ తగిలినప్పుడు ప్రజలు మొత్తం ఉలిక్కి పడతారు. సో దేశం ఉలిక్కిపడే సందర్భం ఇది. కాబట్టి తరువుగా చేసి భగవాన్ కా భరోసాపే ఏ దేశ్ చల్ రహే అనే ఒక నానుడి నుంచి బయటకు వచ్చి లేదు అంతా బాగుంది. సెక్యూరిటీ ఈజ్ ఆల్ అబౌట్ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ సైకలాజికల్లీ సెక్యూర్. అంటే you can't afford to be spiritual or absolutely about this and that. When we lose the deterrence capacity, మా డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ భాషలో deterrence capacity అని ఒకటి ఉంటుంది. The capacity to protect oneself from others by being psychologically giving them a threat. అంటే తెలుగులో చెప్పాలంటే నా ఎదుటి శత్రువుని నా బలాన్ని చూసి వాడిని మానసికంగానే వాడిని భయపెట్టేస్తాను, అదే కృంగదీయడం. అది మిస్ అయినప్పుడు, ఆ డిఫరెన్స్ కెపాసిటీ మిస్ అయినప్పుడు ఇండియా దగ్గర జనం ఎందుకు ఉంటారు, మన జనం ఎందుకు వింటారు, మన శత్రువులు మన మాట ఎందుకు వింటారు? సో దే విల్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు మేక్ ద డెంట్ ఇన్ ద ఇండియాస్ ఇంటిగ్రిటీ, ఇండియాస్ యూనిటీ. వాళ్ళు దీని ఒక సాకుగా వాడుకొని, అరే దేశాన్నే కాపాడుకోలేదు, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్నే కాపాడుకోలేకపోయారు అంటే శత్రువులు. అంటే ఇది ఈ ఆత్మస్థైర్యం దెబ్బతీసే ఒక అంశం. మనం చాలా జాగ్రత్తగా దీన్ని ఎలా చేస్తాము,
మళ్ళీ ఒక కన్నుకి రెండు కళ్ళు పొడిసే సిద్ధాంతం ద్వారా మళ్ళీ మనం రిబట్టలు ఇచ్చి అదే ఎలా ఇస్తావు రీబట్టల్ అంటే ఇలాంటి ఒక సహజ సంఘటన సిద్ధంగా జరిగినప్పుడు? అయితే మ్యామ్ సహజ సిద్ధంగా అయినా మనిషి చేసింది అయినా అంటే ఒక దేశం చేసింది అయినా ఆన్సర్ ఏంటంటే ఒకటే దీనికి సహజ సిద్ధంగా నువ్వు నీ దేశంలో ఒక ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని అసెస్ చేయలేనప్పుడు రైట్. I mean, how can you talk about space? How can you talk about other great things that we are నో achieving? కంప్లీట్లీ ఇన్ అగ్రిమెంట్ విత్ ద వే థింగ్స్ హ్యాపెండ్. మీరు చెప్పిన పాయింట్లలో ఒక కీలక వ్యక్తి, ఒక ప్రముఖుడు ప్రయాణిస్తున్న ఒక హెలికాప్టర్కి వాతావరణ పరిస్థితులపై లేదు ఇంటర్నల్ వీడినిపై లేదంటే కంట్రోల్ లేదంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అలామింగ్. ఆయనే భద్రంగా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం భద్రంగా ఉంటారనే ఒక భావన అయితే కలుగుతుంది ఖచ్చితంగా. అండ్ తీవ్రంగా అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద కంట్రీ, దేశాన్ని ప్రేమిస్తూ చాలామంది న్యాచురల్లీ ఈ వార్తని ఎక్కువ స్ప్రెడ్ కాకుండా కూడా చాలా దాన్ని స్తబ్దుగా ఉంచున్నప్పటికీ కూడా మనకి చాలా కలవర పెడుతున్న విషయం. పుల్లారావు గారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన పాత్ర ఎంత కీలకం అండి మనకి? అండ్ వాట్ ఈస్ ద న్యాచురల్ కోర్స్ ఇప్పుడు ఈ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి డీల్ చేయడంలో చాలా గ్రేస్ అండ్ చాలా డిగ్నిటీ అండ్ చాలా సంయమనం అవసరం ఈ టైంలో. ప్రతి దేశానికి లేకపోతే ఎక్కువ దేశాలకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ ఉంటారు, అన్ని సర్వీసెస్ కోఆర్డినేట్ చేయటానికి. సో ఈయన పదవి ఫస్ట్ టైం వహించటం, ఈ పదవి ఆయనతోనే సృష్టించటం, అన్ని వింగ్స్కి కోఆర్డినేట్ చేయటం, గవర్నమెంట్లో హోమ్ మినిస్ట్రీతో మిగతా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో సంబంధం ఉండి ఇంటెలిజెన్స్ వచ్చిందంతా ఆయన ఆఫీస్లో ఆలోచించి డైజెస్ట్ చేసి పంపించటం. వార్ అనగానే ఏదో విమానాలు ఆర్మీ వేరు ఎయిర్ ఫోర్స్ వేరు అని లేకుండా ఒక యూనిఫైడ్ కమాండ్, అందరికీ ఈయన వచ్చిన పదవి. ఈయన వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్మీలో చూసా లేకపోతే సీనియారిటీ ఉన్నదో సెలెక్ట్ చేశారు. సో ఇది ఒక కీలకమైన పదవి, కొత్త పదవి భారతదేశానికి. అంటే కొత్తగా అంటే కొన్ని 30-40 సంవత్సరాల క్రితం ఫీల్డ్ మార్షల్ ఏదో ఉంది, కానీ ఇది కొత్త పదవి. ఈ పదవి రాగానే సెక్రటరీ డిఫెన్స్ ఆయన ఇంపార్టెన్స్ తగ్గిపోయి, అప్పటి వరకు సెక్రటరీ డిఫెన్స్ కి చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ ఆర్మీ రిపోర్ట్ చేసేవారు. ఇప్పుడు ఈయన కూడా రిపోర్ట్ చేయటం. సో వీడు ఒక క్విక్ గా ఆర్మీని, మన డిఫెన్స్ ని బలం చేయటం, యూనిఫైడ్ కమాండ్ అన్ని వింగ్స్ వాడుకోవడానికి, వేరే ఒక రాజ్యాల్లా కాకుండా వన్ దేశం, వన్ మిలిటరీ అవనట్టుకి ఈయన వన్ హెడ్. రైట్. అటువంటి ఒక కీలక పాత్ర. సో రమేష్ గారు, న్యాచురల్ ప్రోటోకాల్ ఇప్పుడున్న వాట్ డు వి నో అంటే అబౌట్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? మీకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఏమిటి? పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? యాక్చువల్లీ మీడియా కూడా రిస్ట్రెయింట్ అంటే కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే ప్రసార మాధ్యమాలు క్రమశిక్షణతో మెలిగి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు రక్తసిక్తమైన ఒళ్ళుతో ఉన్న ఆ దృశ్యాన్ని చూపించకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ లీకేజ్ కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది హోల్ కంట్రీ. ఆల్రెడీ చాలా స్ప్రెడ్ అయిపోయాయండి విజువల్స్, బయటకు ఎలా వచ్చాయో కానీ మొత్తానికి వచ్చేసాయి. సో అక్కడ ఉన్న మరి ఆర్మీ ఆఫీసర్స్ కానీ లోకల్ ఉన్న పోలీసులు కానీ దే మస్ట్ హ్యావ్ మెయింటైన్డ్ హైయెస్ట్ విజిల్, విచ్ ఇట్ సీమ్స్ దే డిడ్ నాట్ మెయింటైన్. ఎందుకంటే మీకు నాకు తగలటం వేరండి దెబ్బ. అవును, ఒక సింబాలిక్ హెడ్ ఆఫ్ ఏ స్టేట్ సెక్యూరిటీకి తగలటం, దాని మూలన ఏమవుతుందంటే వేరే దేశాలు దీన్ని ఒక ఎలబైగా తీసుకొని దాన్ని వాడుకునే అవకాశం ఉంది. అందుకని చెప్తున్నాను. సో వాట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్? మీరు ఇదే విషయాన్ని క్షుణ్ణంగా బాగా మైక్రోస్కోప్లో చూస్తున్నారు కాబట్టి యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్, సార్, వాట్ యూ థింక్, వాట్ యూ ఫియర్ విల్ హ్యాపెన్ ఆర్ వాట్ ఈస్ యువర్ కన్సర్న్? వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ డ్యామేజ్ మేనేజ్మెంట్, డ్యామేజ్ కంట్రోల్ చేయాలండి. అంటే మల్టీ స్టేక్ హోల్డర్ మీటింగ్ పెట్టి, అంటే మీడియా వాళ్ళని కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ కానీ ఇంకా మిగతాది. సో ఇలాంటి లైఫ్ అంటేనే వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒకవేళ జరిగితే గాడ్ ఫర్బిడ్ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఐ టోల్డ్ యూ మై ఇనిషియల్ రిమార్క్స్ వాజ్ యాటిట్యూడ్ ఈజ్ సంథింగ్, హౌ యూ రియాక్ట్ టు వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ. అవును, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ టు ద. మీరు రీబట్టల్ అన్నారు, ఎలా కుదురుతుంది రీబట్టల్ ఇలాంటి సున్నితమైన పరిస్థితి? రైట్, వెరీ గుడ్. If there is something, there is a lack, or coordination gaps between government agencies such as weather department or air force department or anything, that has to be taken care. I mean,
Otherwise, if there is a international angle, conspiracy or espionage or some kind of international, what do you call, using dark side of artificial intelligence to maneuver and to sort of penetrate into our air traffic control. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పరిస్థితి కనుక జరిగి ఉంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ త్రివిధ దళాధిపతిగా తెలుస్తుంది. బట్ వారికే ఇలా జరిగిందంటే తెలియలేదంటే దెన్ ఎవరిని మనం నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి దట్ దే విల్ టేక్. I know. What I mean to say is, there is intelligence bureau, there is research analysis wing, there is NTRO, National Technical తెలుగులో Research సార్ Organization. ఇవన్నీ పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయి. ఆ శాఖల మధ్య సమన్వయము ఎక్కడైనా లోపం వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఎంక్వైరీలో చూసుకోవాలి అది. ఎందుకంటే ఉదాహరణకి 100 మంది ఒక కోట చుట్టూ ఉన్న 100 మందిని దాటుకొని కోటలోకి ఎట్లా ప్రవేశించారంటే ఆబ్వియస్లీ అంటే మధ్యలో ఏమన్నా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా చిన్న చిన్న వీక్ పాయింట్స్ ఉన్నాయా, వాటి మీద మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు నో. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జాతికి మొత్తానికి ఆ ఆత్మవిశ్వాసం ఇవ్వటానికి మనము ఒక చిన్న గీత ముందలో పెద్ద గీత గీస్తే ఎలా ఉంటుందో అలానే ఈ ప్రాబ్లమ్ని అధిగమిస్తా ఇంకొక మంచి విజయం ఏదన్నా జాతి మొత్తానికి ఇచ్చి లేదు వీఆర్ సెక్యూర్ అనే ఒక పబ్లిక్ ఆప్టిక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి మోడీ గారు చేయాలి తప్పకుండా. నాకు అజిత్ దోవల్ గారి పల్స్ తెలుసు కాబట్టి జరగబోతున్నది. రైట్ పుల్లారావు గారు, ఇక్కడ మరొక కీలక ప్రశ్న సార్. ఇప్పుడు యావత్ జాతి అంటే ఇప్పుడు నేరుగా వారు వార్తల్లో లేకపోయినా వారి పదవి ఏమిటి, వారి స్థాయి ఏమిటో తెలుసు బిపిన్ రావత్ గారిది. సో ప్రజలు, దేశ పౌరులు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు సార్? వారికి ఏమన్నా ప్రత్యేకంగా నచ్చజెప్పాల్సిన అవసరం ఉందా రమేష్ గారు అన్నట్టు? తప్పకుండా దేశం ప్రజలు షాక్ లో ఉన్నారు. ఇలాగే జరగలేదు. ఇంత పెద్ద వ్యక్తి యాక్టివ్ సర్వీస్ లో ఉండి టాప్ మోస్ట్ మిలిటరీ మ్యాన్. ఇంత దేశాలు మన దేశంకి దాదాపు 7,000 కిలోమీటర్ మీద విశేషమైన విరోధీలు ఉండి వార్ సిచ్యువేషన్ ఉన్నది. వార్ పాకిస్తాన్ తో మనతో డిక్లేర్ చేసింది, బయట పెట్టలేదు. చైనా కూడా అలాగే డిక్లేర్ చేసింది, నో పీస్ నో వార్, యుద్ధం లేదు శాంతి లేదు. అలా దేశానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ బిపిన్ రావత్ ఇలా యాక్సిడెంట్ లో మరణించేదంటే ఆలోచన వస్తుంది. ఇంత పెద్ద వ్యక్తి కూడా ఇంతేనా, మన పనేంటి అని చూడటానికి కూడా ఆలోచన వస్తుంది. ఇతర దేశాలు, మన రైవల్ దేశాలు, మన విరోధి దేశాలు, వాళ్ళు కూడా అసెస్మెంట్ చేస్తారు. కాబట్టి మొరాల్ అనేది, స్పిరిట్ అనేది మొదలు తీసుకురావటానికి గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా వాళ్ళ యొక్క మొరాల్ మెయింటైన్ చేస్తారు సర్వీసెస్ ని, జనరల్ పబ్లిక్ ని. ఇందాక ఒక మాట అన్నా, మనకి వార్ లైక్ సిచ్యువేషన్ భారతదేశం 1947 నుంచి అనుభవిస్తున్నాం. అలాగే నార్త్ ఈస్ట్ లో కూడా చాలా రోజులు 3-4 లక్షల సైనికులు నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఉండేవారు. అలాగే ఇప్పుడు కాశ్మీర్ లో ఉంటున్నారు, చైనా బోర్డర్ లో ఉంటున్నారు. సో భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఒక యాక్సిడెంట్ లో, ఒక పీస్ జోన్ లో, అదేదో బోర్డర్ లో అయిపోయి ఉంటే ఇంకో రకంగా ఉండదు. అవేంటంటే ఇది ఆలోచించుకోవాలి. మన ల్యాబ్స్ ఎక్కడున్నది, హ్యూమన్ ఎర్రరా లేకపోతే బ్యాడ్ జడ్జ్మెంటా, బ్యాడ్ ఎక్విప్మెంటా, థాట్లెస్నెస్, బ్యాడ్ వెదర్ అయినా నన్ ఆఫ్ ఇట్ ఈజ్ అంటే మనకి అతీతంగా మన కంట్రోల్లో లేని కొన్ని శక్తులు ఉన్నాయి ఇంత కీలక వ్యక్తుల విషయంలో కూడా అని మన చేతులు ఎత్తేసినట్టే. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ వెదర్ అండ్ వీఆర్ బ్లేమింగ్ ద వెదర్ సార్, బికాస్ వెదర్ బాగాలేకపోతే మనం మామూలుగానే ఇంట్లో జలుబు చేస్తున్న బయటకు వెళ్ళాం, ఒక గొడుగు పట్టు కూర్చుంటాం ఇంట్లోనే, లేదా గొడుగు పట్టుకుని వెళ్తాం. బయటికి వెళ్ళి తడిసిపోయేలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి వచ్చిందంటే దెన్ వాట్ ఆర్ వీ లుకింగ్ ఎట్ సార్? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ మొత్తం మన బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, మన మొరాల్ కావచ్చు. అసలు నేను ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, అది కొంచెం డిస్టేస్ట్ఫుల్ గా ఉండొచ్చు. ఆయన ఎప్పుడైతే వివిఐపీస్ ప్రయాణం చేస్తారో వాళ్ళు అడ్వైస్ ఇచ్చినా పర్వాలేదు వెళ్ళిపోదామంటారు. ఆయన 40 సంవత్సరాల ఆర్మీలో ఉన్న వ్యక్తి, అన్ని క్లైమేట్స్ తెలుసు, అన్నీ తెలుసు. జనరల్ రావత్ మిలిటరీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, తరతరాలు మిలిటరీలో ఉన్నవాళ్ళు, ఆయనకి వాళ్ళని నేర్పేదేం లేదు. సో తప్పకుండా నా ఫీలింగ్ రేపు వచ్చేది ఎంక్వైరీలో పైలట్ ఏమన్నా అన్నారా, అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ ఏమన్నా అన్నారా,
ఏమన్నారు, ఏంటి కండిషన్స్ ఏంటి అని బయటకు వస్తాయని ఆలోచిస్తా బయటకు రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఆర్మీ మ్యాన్ కాబట్టి, టాప్ మ్యాన్ కాబట్టి అని బయట పెట్టరు. అవును సార్. ఆ ఆలోచన కూడా ఉండాలి. ఇది ఎక్కడో ల్యాబ్స్ జరిగింది, కాస్ట్లీ ల్యాబ్స్. దేశం అటెన్షన్ అంతా ఇప్పుడు వచ్చి ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్ మీద పడింది. ఇది జరగవలసింది కాదు, ఇది ప్రివెంట్ చేయగలిగిన విషయం. దే డిడ్ నాట్ ప్రివెంట్ సంథింగ్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్. దే లెట్ సంథింగ్ హ్యాపెన్ విచ్ షుడ్ నాట్ హ్యాపెన్. చాలా సీరియస్ గా తీసుకోవాలి గవర్నమెంట్. డిఫెన్స్ లో ఎవరు దీనికి రెస్పాన్సిబుల్, ఎయిర్ ఫోర్స్ లో ఎవరు రెస్పాన్సిబుల్, somebody has to answer. అది చేయాలి, అది అకౌంటబిలిటీ. లేకపోతే విచారంలో పడిపోయాం పాపం పాపం అని భారతదేశం మన సెంటిమెంట్ తో కాదు. somebody must be accountable. వెరీ అది వెరీ మాత్రం యాప్ట్లీ ఎదురు స్పోకెన్ సార్. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. ఎవరో ఒకరిని మనం ఇక్కడ బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంది, అంటే ఇంటర్నల్గా. అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా బయటపడితే లీక్స్ ఉన్నాయా అని మీరు అన్నట్టుగా రమేష్ గారు, అదర్ పాసిబిలిటీస్ ఉన్నాయా అని చెప్పి. సో రమేష్ గారు, వాట్ ఈస్ యువర్ ఫైనల్ వర్డ్? అంటే దేశానికి ఇప్పుడు ఆత్మస్థైర్యం కొంచెం ఇప్పుడిప్పుడే ఇంకా జనంలోకి వెళ్తోంది ఈ వార్త. అండ్ ద లాస్ట్ విజువల్స్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. అసలు ఆల్మోస్ట్ ఇన్ కమాండ్ ఉండవలసిన ఒక వ్యక్తి దృశ్యాలు మనం అలా చూసి చెల్లించిపోయాం. కంటతడి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాట్ యూ వాంట్ టు సే సార్? అదేనండి, ఫస్ట్ నేను ఐ రిక్వెస్ట్ హంబ్లీ, ముఖ్యంగా మీడియాలో ఇలాంటివి రాకుండా సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ మనం జాగ్రత్త పడతాం. నెంబర్ 1. ఫస్ట్ లెట్స్ ఫేస్ రియాలిటీ రమేష్ గారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కంటైన్ దిస్ బికాస్ మీడియా హౌసెస్ మే టేక్ అ స్టెప్ బ్యాక్. కానీ దేశంలో సోషల్ మీడియాలో చాలా కష్టం అండి. మనం వాస్తవాన్ని చూసి దీన్ని ఎలా డీల్ చేయాలో అని మాట్లాడడం చాలా మోర్ ప్రాక్టికల్. స్వప్న గారు, నేను మీతో ఏకీభవిస్తా. ఆ పాయింట్ని పక్కన పెడుతున్నాం, తర్వాత మనం డిస్కస్ చేయొచ్చు. సిస్టమిక్గా లేదా గవర్నెన్స్లో ఎటువంటి మార్పులు చేర్పులు తీసుకొస్తే ఇలాంటి సమస్యల నుంచి దూరం. రైట్. ఒకటి, లైక్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, లోకల్ ఇంటెలిజెన్స్ కానీ, లోకల్ పోలీస్ కానీ, ఎయిర్మెన్ ఆర్ వెదర్ డిపార్ట్మెంట్ కానీ కోఆర్డినేషన్, ఇది ఒకటండి. దిస్ ఇస్ వన్ స్టోరీ. సెకండ్ స్టోరీ ఈజ్, యాజ్ ఐ టోల్డ్ యూ, అబౌట్ ఇంటర్నేషనల్ యాంగిల్ టు ద హోల్ ఎపిసోడ్. ముఖ్యంగా రష్యా, చైనా వెరీ క్లోజ్, అండ్ రష్యా అండ్ ఇండియా హ్యావ్ గాన్ అహెడ్ అండ్ డన్ సంథింగ్, అండ్ దెన్ చైనీస్ ఆర్ నాట్ absolutely happy about what we are doing. And we know on one hand corona, on one hand other things happening. అంటే నేను కాంటెక్స్ట్ లేకుండా మాట్లాడట్లా. ఈ కాంటెక్స్ట్ మనం అందరం చూస్తున్నాం. ఈ కాంటెక్స్ట్ని మనం కొద్దిగా వ్యూ చేసుకొని చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, భారతదేశానికి సంబంధించిన ప్రజలకి నేను వ్యక్తిగతంగా నేను ప్రతిస్పందిస్తుంది ఏంటంటే, ఈ సందర్భాన్ని చూసి ఎన్నో వేల మంది, లక్షల మంది చనిపోతేనే మనం ఏమి ఆగకుండా మన దేశ స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. సో ఇంకా ధైర్యంగా ఉందాం, ఫైట్ చేద్దాము. Our day will come, and this is one of those things where our important man has been hit very badly, but we'll come back. We'll come back with more precaution, more predictive, nature of policing or military smart, So we have to plan ahead for all these things. And also, there is a saying, when you sit in the aeroplane, ఒకసారి aeroplane లో కూర్చోగానే, expect a turbulence before you reach certain altitude in life. Expect turbulence. This is that kind of turbulence. We have to reach certain altitude. So భారతదేశము ఒక మంచి ఎత్తుకు ఎదగబోతుంది. ఆ ప్రయాణంలో ఇది మనకి ఒక దెబ్బగా భావించి, ఇలాంటి దెబ్బలు ఎన్నోదులు వచ్చినా సరే మనం ఎత్తుకు ఎదగటం ఖాయం అనే ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ఉండాలని, అలా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి మాట చెప్పారు కనేగంటి రమేష్ గారు. అండ్ అలాగే పెంటపాటి పుల్లారావు గారు, సార్ ఫైనలీ మనకి ప్రస్తుతం తెలిసిన సమాచారం ఏమిటి సార్, దట్ ఈస్ ఓకే టు బి డిస్కస్డ్? అంటే ప్రస్తుతం అందిన సమాచారం సంఘటన జరిగిన తర్వాత. యాక్సిడెంట్, క్లైమేట్ బాగోలేదు, వెళ్ళకూడదు. నేను చాలా సింపుల్గా అర్జెంట్ ఫంక్షన్కి వెళ్తున్నారా, వస్తున్నారా, ఏంటి వెలింగ్టన్ అయితే చూసుకోవాలి. ఇది ఒక ప్రివెంటబుల్ యాక్సిడెంట్ అని నేను భావిస్తున్నా. కానీ యాక్సిడెంట్స్ చెప్పి రావు, మెసేజెస్ పంపించి రావు. కాబట్టి ఇది ఇంకా జాగ్రత్త పడాలి. దేశంలో ఇంకా సెక్యూరిటీ సిస్టమ్స్ బాగుండాలి. హైజాకింగ్స్ అయ్యి భారతదేశం మీద కన్నేసి చూస్తున్నారు ఇతర దేశాల నుంచి. గత వారం రోజులు బట్టి, గత నెల బట్టి ఈశాన్యంలో అన్ని చోట్ల ట్రబుల్స్ మళ్ళీ చైనా క్రియేట్ చేస్తుంది డబ్బులు ఇచ్చి, అక్కడక్కడ రెబల్స్ని. సో మనకి చాలా టెస్టింగ్ టైం భారతదేశాన్ని. 47 పుట్టినప్పటి నుంచి టెస్టింగ్ టైం. కాబట్టి
మనకు అలవాటు అయిపోయినా ఇంకా జాగ్రత్త పెంచి దేశంలో సెక్యూరిటీ కాన్షియస్నెస్ పెంచాలి. చాలాసార్లు రమేష్ గారు ఆ మాట అన్నారు అనుకుంటున్నా. అంటే అందరికి అర్థం అవ్వాలి, డిఫెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అది మాత్రం గవర్నమెంట్స్ పెంచాలి, రాజకీయ పార్టీలు కోఆపరేషన్ ఇవ్వాలి. మనం ఇది ఒక సెట్ బ్యాక్ కాకుండా ఇది ఒక వార్నింగ్ లాగా చూసుకుని ముందలకెళ్ళి జాగ్రత్త పడి డిఫెన్స్ భారతదేశానికి ముఖ్యం, అది మాత్రం అందరు పిల్లలకి స్టూడెంట్స్కి ఎక్కేటట్టుగా చేస్తే దేశం సేఫ్ అవుతుంది. రైట్ సార్, మొత్తానికి చాలా గంభీరమైన టైం ఇది. జరగరాని ఒక సంఘటన జరిగిపోయింది అండ్ దీన్ని ఇప్పుడు ప్రివెంట్ చేయలేకపోయాం. రమేష్ గారు మీరు అన్నట్టు లెటర్స్ హోప్ ఇది ముందు ఆత్మస్థైర్యం ఎవరిది దెబ్బతినకూడదు, దేశ పౌరులది. అలాగే కీలక వ్యక్తులు ఈవెన్ ఇన్ ద డిఫెన్స్ వాళ్ళది కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదు. ఇతర దేశాలకి ఇది ఒక అవకాశం కాకూడదు మాట్లాడుకోవడానికో వేలెత్తి చూపించడానికో మన దేశం పట్ల. సో with that hope between mother and motherland, if we are strong we can safeguard everything and రైట్ సార్, ante. Jai Hind. జై హింద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పీకింగ్ విత్ అస్ టుడే. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మీకు కూడా ధన్యవాదాలు సార్. వేచి చూద్దాం దీని పరిణామాలు, తర్వాత రెస్పాన్సెస్ అండ్ రియాక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో రాబోయే 1-2 రోజుల్లో తెలుస్తాయి విషయాలు ఇంకా చాలా కూడా. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. జై హింద్.